ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క రాక్క రా. ఏ నాకు తెలుసక్క, కోపంలో నువ్వేదో మాట్లాడినా ఆలోచించి మనసు మార్చుకుంటావని. నువ్వు నాన్న కూతురువేగా. నాన్నకి అన్యాయంగా శిక్ష పడుతుంటే చూస్తూ చూస్తూ నువ్వైనా ఎలా ఊరుకుంటావు? నాన్న తరపున నువ్వు సాక్ష్యం చెప్పడానికి వచ్చావు కదూ. ఇప్పటికైనా మనసు మార్చుకున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క. మీకు నాకు సంబంధం లేదని చెప్పాను కదా. ఇంకా సాక్ష్యం చెప్పడానికి వస్తానని ఎలా అనుకున్నారు? మీ బాధలు మీరు పడండి. ఈ కోర్టు గొడవలోకి నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఏ సాక్ష్యము లేకపోతే నాన్నకి శిక్ష పడుతుందక్క. అన్యాయంగా నాన్న జైలు పాలైపోతాడు. అవ్వని ఆయన గురించి మీ గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. మీ దృష్టిలో నేను చచ్చాననుకున్నా నాకదే సంతోషమే. మీరు చెప్పింది చేయాలి అంటే నా స్థాయిని వదిలి మీ స్థాయికి రావాలి. మీలాగా బ్రతకడం నా వల్ల కాదు. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రావడం ఎందుకు? నువ్వు వస్తున్నావు అంటే ఏ మూలో నాన్న మీద ఉన్న ప్రేమ నిన్ను రప్పించింది అని సంతోషపడ్డాం. సాక్ష్యం చెప్పడానికి కాక మరెందుకు వచ్చినట్టు? మేము అవసరం లేనప్పుడు ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పడం ఎందుకు? అయినా ఏం మాట్లాడాలి నువ్వు మాతో? ఆ మణిహారం ఎక్కడుంది? కన్ను తండ్రి అవసరం లేదు కానీ ఆ హారం కావాల్సి వచ్చిందా నీకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నాన్నని కాదు అనుకున్న నీకు ఆ రాజ మణిహారాన్ని ఇస్తానని ఎలా అనుకున్నావు? దాని గురించి నేను నీకు చెప్పను. అది నీకు ఎప్పటికీ దొరకదు. హే, ఆ హారం అడుగుతుంది నా కోసం కాదు. నాన్నకి ఆ రమాదేవికి మధ్య ఏవో పాత గొడవలున్నాయి. ఆకాశమంత ఎత్తులో ఉన్న రమాదేవికి నాన్నకి ఎక్కడ పరిచయం, ఎందుకంత కోపం అనేది తెలియట్లేదు. కానీ రమాదేవి చాలా కోపంగా ఉంది. ఆ కోపం తగ్గాలంటే ఆ మణిహారం రమాదేవికి ఇవ్వాలి. అదే అటు నాన్నకు ఇటు నాకు మీకు అందరికీ మంచిది. అంటే ఆ రమాదేవి గారి కోడలిగా ఆమె కోరిక తీర్చడానికి వచ్చావన్నమాట. అదే మహారాణి గారు నా మీదుంచిన నమ్మకం. నా ప్రాణం పోయినా అది నీలాంటి వాళ్ళకి ఇవ్వను. చివరికి అది ఎవరి చేతికి చేరాలో వాళ్ళ చేతికే చేరుతుంది. అయితే చేతులారా నువ్వే నాన్నని చంపుకున్న దానివవుతా.